వీళ్ళు వాళ్ళు నేర్పించుడు అట్లాంటి కాదు, కానీ ఇంగ్లీష్ నువ్వేడ నేర్చుకున్నావమ్మా? నేను అమెరికాలోనూ నేర్చుకున్నాను. నన్ను బాగా ఏడిపించేవాళ్ళు ఫస్ట్ నా యాక్సెంట్ చూసి. బికాజ్ నాది హైదరాబాద్లో కూడా మెడ్రాస్ ఇంగ్లీష్ ఉండేదన్నమాట. వాళ్ళ పదాలు వేరే డిఫరెంట్గా వాడతారు ఆ యాక్సెంట్ వల్ల. అదే యాక్సెంట్ తోటి అమెరికాకి వెళ్ళాను. మనకి వి అండ్ డబ్ల్యూ మనం మారుస్తాం. మనం వి అనేది వి అంటాం, డబ్ల్యూ అనేది వి అంటాం. మన వాడుకలో అలా అంటాం అనమాట. సో ఐ యూస్ టు నన్ను భలే ఏడిపించేవాళ్ళు నా అమెరికన్ ఫ్రెండ్స్ అందరూ కాలేజ్లో. సో అప్పుడు స్కూల్లో ఒక క్లాస్ ఉండేదన్నమాట, వాయిస్ అండ్ ఫొనెటిక్స్. అంటే అది ఎలా పలకాలి అని. జస్ట్ అమెరికన్గా కాదు, ఇప్పుడు నేను రష్యన్ మాట్లాడాలన్నా, బ్రిటిష్ మాట్లాడాలన్నా, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, ఇవన్నీ వేరే వేరే యాక్సెంట్స్ అనమాట. సో వాయిస్ అండ్ ఫొనెటిక్స్ తీసుకున్నాం. బికాజ్ నాకు ఒక యాక్టర్ అవ్వాలని ఉన్నింది, కానీ ఒక ఇండియన్ యాక్టర్గా వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ సార్? ఐ డిడ్ నాట్ వాంట్ టు బీ దట్ స్టీరియో టైప్ ఇండియన్ లాగా. నేను ఒక రూమ్లో వన్ ఐ వాక్డ్ ఇన్ అ రూమ్, నేను మాట్లాడే ఇంగ్లీష్ బట్టి వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఈ పిల్ల ఇండియనా, షీ మెక్సికన్. సో నా కష్టమంతా నేను రేడియో ఇంగ్లీష్ వినేదాన్ని. డెరల్ కాక్స్ అనే ఒక టీచర్ ఉండేవాళ్ళు, ఆయనది వినేదాన్ని. వాయిస్ లెసన్స్కి వెళ్ళేదాన్ని, యాక్సెంట్ కోచెస్ దగ్గరికి వెళ్ళేదాన్ని. బికాజ్ దిస్ వాజ్ ద ఓన్లీ థింగ్ దట్ వాజ్ స్టాపింగ్ మీ ఫ్రమ్ బీయింగ్ అన్ యాక్టర్. సో ఇప్పుడు నేను ఇండియాకి వచ్చిన తర్వాత కూడా నా డబ్బింగ్ ఎవరు చెప్పలేదమ్మా. నా డబ్బింగ్ నేనే చెప్పుకున్నా. నాకు 2 నందీలు వచ్చాయి, ఓకే, నాకు ఫిల్మ్ ఫేర్స్ వచ్చాయి. ఇవన్నీ నేను బాగాలేకపోతే వచ్చిండవు. సో నువ్వు ఏమనుకుంటే నాకేంది, మై వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. అవును, ఇప్పుడు ఇంతమంది దగ్గర గనం నేర్చుకున్నాం, నాడు మనం ఒక ఇన్స్టిట్యూట్ పెడదాము, నువ్వు చెప్పు, నేను పైసలు వసూలు చేస్తా. కానీ పద మరి. నేను ఆల్రెడీ టీచ్ ఫర్ చేంజ్ ద్వారా ఈ వాయిస్ అండ్ ఫొనెటిక్స్ నేర్పిస్తున్నాను. 3rd, 4th and 5th grade స్టూడెంట్స్కి. మనం ఏ ఫర్ యాపిల్, ఏ అనేది పదమే కాదు, వాయిస్ అనేది. ఇప్పుడు నా కూతురికి ఎలా నేర్పిస్తా, ఆహ్ బా ఖ డా ఎ ఎఫ్ అలా నేర్పిస్తారు. మనం నేర్చుకున్న టైంలో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. సో వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా రాదు. బట్ నువ్వు వాయిస్ తోటి నేర్పిస్తే, ఫొనెటిక్స్ తోటి నేర్పిస్తే, వాళ్ళ తర్వాత కూడా ఆ పదాలు మనం నేర్పించక్కర్లా, దే నో హౌ టు పుట్ ఇట్ టుగెదర్ అండ్ సే ఇట్ అనమాట. చూసిండ్రు కదా, సగం నేర్చేసుకున్నట్టున్నారు ఈరోజు. సగం నేను ఎందుకు చెప్తానంటే, నేను చెప్పిందల్లా మీరు గూగుల్ కొడితే మీరు నేర్చుకోవచ్చు తర్వాత. లక్ష్మక్క లెక్క మాట్లాడాలని అంటే మంచిగా ఇవన్నీ నేర్చుకోండి, వస్తాయి. ఆమె నేను షో ముచ్చట మాట్లాడనీకి వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తా, మనకు పైసలు ఎక్కువ వస్తాయి కదా అని అట్లా అడుగుతున్నా. సోషల్ మీడియా ముచ్చట ఇంకొకటి మాట్లాడాలి. సోషల్ మీడియాలో ఇప్పుడు మామూలుగా మీరు సర్వీస్ చేస్తుంటారు కదమ్మా, కొంచెం అంతా ఇంతంత రూపాయి అంత పెట్టి, కొంతమంది 1000 రూపాయలు అంత పేరు సంపాదించుకుంటారు. నువ్వు 1000 రూపాయలు అంత పెట్టి కూడా రూపాయి అంత పేరు సంపాదించుకో, ఎందుకట్లా? ఏంది ఆలోచన? అంటే నేను చెప్పేది, నేను చేసేది ఆ పని, నేను చేసే వాళ్ళకి ఇంపాక్ట్ అవ్వాలి, కానీ నేను వచ్చి మీకు చెప్పుకొని నాకేం ప్రయోజనం? నేను యాక్చువల్గా టీచ్ ఫర్ చేంజ్ అని పెట్టాను, కానీ లక్ష్మీ మంచు ఫౌండేషన్ అని పెట్టలా. మీరు ఎన్ని స్కూల్స్కి వెళ్ళినా నా పేరు ఎక్కడ ఉండదు, టీచ్ ఫర్ చేంజ్ పేరు ఉంటుంది. పని జరగాలి, కానీ నా పేరు దాని మీద లేదు. పేరు మస్తు పేరు వచ్చి దాంతో ఒక అవార్డు, నేను ఒక యాక్టర్గా నాకు వచ్చే ప్రేమ చాలు, పేరు చాలు, మీరు ఇచ్చే ఈ అభిమానం చాలు. అది చెయ్యాలనుకుంటుంది నా ఆశతోటి, బట్ నాట్ ఫర్ కిరీటాలు ఏం అక్కర్లేదు నాకు.